ఏమి 10 మంది చెప్పకూడదు ఇవాళ నిజంగా ఏమి 10 మంది చెప్పకూడదు ఇవాళ నిజంగా భారతీయతని సంస్కృతిని నిలబడటానికి నలుగురు ముగ్గురు 10 మంది చెబుతారని అన్ని టీవీల్లో మీరు చూసుకోండి. బయట కూడా 10 మంది ఉన్నారు సుమారుగా, 2 చేతులు అంతకు మించి లేవు. కానీ 1000 మంది సైనికులు కావాలి. వాళ్ళ సాంస్కృతిక సైనికులు 1000 మంది కావాలి. భారతదేశానికి సైన్యం ఓ 10 లక్షలు 15 లక్షలు ఉండొచ్చు, నాకు లెక్క తెలియదు. కానీ భారతీయ సంస్కృతిని కాపాడే సైన్యం 10 మంది కూడా కనపడడం లేదు. చెప్పాలి, ప్రతి ఊళ్ళో చెప్పాలి, చాలా మంది చెప్పాలి. అన్ని చోట్ల నేను చెప్పలేను కదా. అంచేత ఎంతమంది చెప్పినా నాకైతే ఆనందమే. పరుల ధనమునకు విద్యా పరిణతికి తేజమునకు బలమునకు ఏ ఏ రంగాలలో సాధారణంగా అసూయపడతామో కూడా చెబుతున్నాడు. భారతీయమైన నీతి బోధన విధానం ఎలా ఉంటుందంటే వైద్యం చికిత్స చేసినట్టే. ముందు రోగాన్ని గుర్తించాలి కదా. రియాగ్నైజ్ అంటారు. రోగాన్ని గుర్తించిన వాడిదానికే వైద్యుడు. మందు వేయడానికి వైద్యుడు అక్కనే మెడికల్ షాప్ పడిస్తాడు మందు. రోగం గుర్తించడం వైద్యుడు గొప్పతనం. ఎక్కడుంది అసూయ రోగం? పరుల ధనమునకు, వాళ్ళ సంపద చూసి మనం అసూయ పడుతున్నాం. కాబట్టి ఏమనుకున్నాం, సంపద ధనాసూయ పాపాలు చేయిస్తుంది. వాళ్ళు BMW కారు కొన్నారు మన పక్కింటి వాళ్ళు. మనం అపార్ట్మెంట్ నుంచి లిఫ్ట్లో కిందికి దిగ్గానే ప్లీజ్ క్లోజ్ ది డోర్ అనగానే డోర్ మూసేసి బయటకు వచ్చి BMW అండి నిన్నే కొన్నాం అని ఆవిడ చెబుతుంది. ఒకసారి ఇలా తడుగు చూసి మనకేదో మామూలు మారుతి జన్నో గిన్నో ఏదో ఉంది, 800 1200 అది మనకు సరిపోతుంది, బాగానే ఉన్నాం. కానీ మనం కూడా ఇలాంటిది కొనాలి. ఆడో మగో ఎవరో ఒకరో కోత. ఎందుకు ఈ కోత నీకు? అది చూడకపోతే నీకు ఎందుకు లేదుగా కోరిక? చూడగానే ఎందుకు వచ్చింది? ఇదే అసూయ. అప్పుడు వెంటనే ఈ మొగుడు లేకపోతే భార్య ఉద్యోగాలు చేసేవాళ్ళు మనం BMW కొనాలి, మన పిల్లలు అందులో ఎక్కాలి. ఇప్పుడు ఎక్కితే ఏమిటైంది? దానికోసం ఇప్పుడు ఆ BMW అంటే ₹1 కోటి 60 లక్షలు అని చెబుతున్నారు. 60 లక్షలు సుమారుగా ఉంటుంది, ₹1 కోటి కూడా ఉన్నాయి. దానికోసం ఆ ఆఫీసులో అవినీతి ఎలా మింగేస్తాం, లేకపోతే వంకర వ్యాపారాలు, లేకపోతే ఆశపడి షేరులో పెట్టేయడం, మొత్తం పోగొట్టుకోవడం, ధనాసూయ పాపాలు చేయిస్తూ. విద్యాపరిణతికి ఇతరుల విద్యను చూసి మనం అసూయపడితే తప్పులు పట్టిస్తాం. పండితుల్ని మీరు గమనించండి, బాగా చదువుకున్న వాళ్ళని గమనించండి, ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్లో మాట్లాడుకునే మాటలు గమనించండి. వాడికి ఏమొచ్చండి చిన్న తెలుగు, మనం పెద్ద తెలుగు. ఇక్కడ నువ్వు పెద్ద తెలుగు అయితే ఏమిటి? వాడిని ఆదరించకూడదు, వాడిని కుమారుడు లాంటి వాడు కాదా? పైగా వయస్సు మీరిన వాళ్ళని నేను గమనిస్తాను, ఇంకా 2-3 ఏళ్ళలో రిటైర్ అయ్యేవాళ్ళు ఎప్పుడూ యువతరాన్ని ఆక్షేపించడమే. వాళ్ళకి ఏం లేదండి అసలు. నిల్ నాలెడ్జ్. ఇది మళ్ళీ ఇంగ్లీష్లో, తెలుగు మాస్టర్ ఇంగ్లీష్ మళ్ళీ నిల్ నాలెడ్జ్. ఈయనకు ఫుల్ నాలెడ్జ్. ఇక్కడ ఈ గర్వం పనికిరాదు. నీకు తెలియనివి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక్కోసారి ఆ చిన్న తెలుగు నీకంటే చాలా బాగా చెప్పొచ్చు పిల్లల దగ్గర మాట వస్తే. పిల్లల దగ్గర విలువ ఆయనకు ఉండొచ్చు, నీకు లేకపోవచ్చు. ఎందుకంటే మనం పాత శాస్త్రాన్నే బోధిస్తున్నాం, కొత్త పుస్తకాలు ఏం చదవలేదు, కొత్త దినపత్రికలు చదవలేదు. మనం దినపత్రిక చదవకుండా ఉపాధ్యాయుడు పాఠం చెప్పకూడదు. ఎప్పుడు విజయవంతం కాదు పాఠం. సమకాలిక సమాజాన్ని పాఠంలో చూపించిన వాడే నిజమైన ఉపాధ్యాయుడు. అప్పుడే పాఠం ఎక్కుతుంది పిల్లలకి స్ఫూర్తిమంతంగా. అది కావాలంటే అసూయ ఉండకూడదు. చదవాలి, కొత్తవి చదవాలి, కొత్త వాళ్ళని ప్రేమించాలి. పిల్లల్ని కొత్తగా వచ్చారు, ఏమయ్యా కుర్రాళ్ళు మీ అంత అడ్వాన్స్గా మేము లేమయ్యా, మీరు భలే నాలెడ్జ్, మీ భలే విషయాలు తెలుసు మీకు, ఏ సరదాగా మాట్లాడుకుందాం అని 50 ఏళ్ళ ఆయన ఆ 20 ఏళ్ళ వాడు 30 ఏళ్ళ వాడు పోయిన ఆయన భుజం మీద చేస్తే ఆ కుర్రాడికి అరిగిపోడండి. వెంటనే కాళ్ళ మీద పడ్డం, అయ్యో మీ ముందు మేమేంటండి. అప్పుడు అంతా కలిసిపోలే. ఎందుకే అసూయ? ఇక అక్కడి నుంచి తప్పులు పడ్డం, అసూయ వచ్చిన తప్పులు పడ్డం. పండితులు అంతే, సంస్కృతంలోనే చెప్పారు, పండితము దృష్ట్యా శ్వానవత్ గుర్గురాయతే. ఒక పండితుడు ఇంకో పండితులను చూస్తే కుక్కలా మురుగుతాడు, భౌ 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 అని అంత అవమానించారు పండితుల్ని. పండితుల్ని ఆకాశానికి ఎత్తల. వంకర పని చేస్తే ఎవడైనా ఒకటే భారతీయ ధర్మానికి. అక్కడ ఏమి భేదాలు ఏమి ఉండవండి. ఎందుకని తట్టుకోలేక వాడు తలకాయండి, వీడు తలకాయండి, వాడికి ఏం వచ్చునండి, వెంటనే వ్యాఖ్యానం చేశాడు. ఆ జ్ఞానంలో అసూయ, విద్యలో అసూయ విద్యాపరిణతి తప్పులు పట్టిస్తుంది. ఇంకో మాట, తేజమునకు. ఏమిటి తేజస్సు అంటే? ముఖవర్చస్సు అనుకోకండి. తేజము అంటే ఈవేళ ఒక రంగంలో నెంబర్ 1 అయిపోవడం ప్రధానమే. సెలబ్రిటీ అంటారు, ఆ ప్రాచుర్యం. తేజం అంటే ఈవేళ చెప్పుకోవాల్సిన విషయం ప్రాచుర్యం, ఇమేజ్ అంటారు. ఆ ఇమేజ్కి సరైన తెలుగు మాట తేజస్సు అండి. తేజం. తేజం వెలుగొందిపోతుందండి నేను ఎవరు పోవడం, ఏమి తేజస్సు అండి నేను మంచి తేజంతో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా భాష వేరే రకం, మంచి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఊపు కాదు, నిజానికి తేజం అని వాడాలి. ఇండియా షైనింగ్ అని వాడారు కదా వెనక ప్రభుత్వం వారు, తర్వాత వారు షైనింగ్ తగ్గిపోయింది. అంతే తేజం అంటే అది అంటే ఆ ప్రాచుర్యానికి మనం ఇంగ్లీషులో అనుకునే ఇమేజ్ కనుక ఎవరన్నా అసూయ పడితే
వెంటనే చాడీలు చెప్పిస్తూ ఆయన గొప్పవాడే కానండి, అసలు ఆయన పూర్వం కూడా ఇప్పుడు ఎందుకు అంటే ఆయన జీవితాన్ని నువ్వు అప్రతిష్ట పాలు చేద్దామని ప్రయత్నిస్తున్నావు, లేనిపోని విషయాలు చెప్పి. ఒకప్పుడండి ఆయన, ఒకప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు నీకు అసలు ఆ ఒకప్పుడు అనగానే ఆ మూతి మీద ఎలా ఒక దెబ్బ ఇస్తే సరిపోతుంది, ఒకప్పుడు నోరు మూసుకు. ఎందుకు ఇప్పుడు ఒకప్పుడు మాట, ఇప్పుడు ఏమైనా అవసరమా ఆ విషయం? అంటే ఆయన ఇంత గొప్పవాడు అవడం ఇష్టం లేదు మనకి. అసలు కొంతమంది పలకరిస్తుంటే విచిత్రంగా ఉంటుందండి. మీ అబ్బాయి బాగున్నాడా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు అండంలోనే వీడికి ఉద్యోగం రాకపోతే బాగుండు, బాగా లేడని చెప్తే బాగుండు, వాడు రౌడీ అయిపోయాడని చెప్తే బాగుండు అన్న భావన ఉంటుందండి. ఆ మాటల్లో గమనించేస్తామండి. బాగుండం కదా వాళ్ళకి కావాల్సి. మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా అని అడుగుతారు చూడండి, కుదరకపోతే బాగుండన్న ఉద్దేశంతో అడుగుతారు, కుదరాలని కాదు. ఇంత విచిత్రంగా ఉంటాయని ఇది లోపల అసూయ. ఇది తేజమునకు. ఒక మనిషికి ప్రాచుర్యం వచ్చింది, గౌరవం వచ్చింది, ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాడు, అతని ప్రసక్తి ఎక్కడ వచ్చినా అవునండి మంచివాడు, కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు, ఏదో ఇంత యోగం పట్టింది, మాకు బంధువు సంతోషం, మాకు మిత్రుడు, ఏదో ఉన్న సంబంధమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు ఈ గతం అంతా నీకు దేనికి, వాడికి అవసరం లేదు, నీకు నువ్వు అనవసరంగా చెబుతున్నావు. ఇదే చాడీలు చెప్పచ్చు. బలమునకు ఇది మరీ ప్రమాదం. శారీరక బలాన్ని చూసి మనం అసూయపడితే ప్రాణాలు తీయిస్తుందండి. ఎందుకంటే ఆ బలం మనం కలిగి ఉండలేం. అందుకని వాడు పడుకున్నప్పుడు ఏదో చేసేయడం, లేకపోతే వాడు కుంకుడు పులుసులో విషం కలిపేయడం, పాలల్లో విషం కలిపేయడం, స్లో పాయిజనింగ్, ఇవన్నీ మాటలు అందుకే వస్తాయి. ఇది విద్యా పరిణతికి తేజమునకు వనం వెరియగని అసహ్యపడు అన్నారు. మనస్సు మండిపోయే విధంగా ఎవడు అసహ్యం అంటే సహించలేకపోవడం, ఏదో జుగుప్స అనుకోకండి, అసూయ పడుతూ ఉంటాడు. ఆ నరుడు తెవులు లేని వేదనను పడు నదిపా, గుర్తుపెట్టుకోవాలి. తెవులు లేని వేదన అంటే ఏం రోగం ఉందో తెలియదు, లోపల చిక్కిపోతాడు, బయటికి ఏం కనపడదు. బయటికి ఏమిటో బాగానే ఉన్నాడు, 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు బాగానే ఉన్నాడు, కానీ లోపల ఏమిటో మొహంలో ఎప్పుడు కళాకాంతి ఉండదు. ఎందుకని నా రంగంలో నాకు జరగలేదు గౌరవాలు, వాళ్ళందరికీ జరిగిపోయి, నీ రంగంలో నీకు యోగం లేదు కాబట్టి జరగలేదు, కంగారు పడక. నీకు ఎంత జరగాలో అంత జరిగింది, ఇంకా జరిగితే ఎవడో వేసేస్తాడు దెబ్బ. అవమానాలు జరుగుతాయి, సన్మానాలు పాలు. అందుకని ఎప్పుడు అసూయ పనికిరా. పరుల ధనమునకు విద్యా పరిణతికి తేజమునకు బలమునకు మనం వెరియగ నసహ్యపడు అన్నరుడు తెవులు లేని వేదనంబడు నదిపా. ఈ చాడీలు చెప్పడం, ఈ నేరాలు చెప్పడం, ఈ మాటలే ప్రమాదం. ఎందుకంటే మాటలు గుచ్చుకున్నట్టుగా, మాటలు బాధ పెట్టినట్టుగా చేతలు బాధ పెట్టవు. తనువున విరిగిన అలుగుల ననువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఎంత మంచి మాట, ధృతరాష్ట్రుడి కోసం కాదు, మన కోసం చెప్తాడు. అయ్యా, తనువున విరిగిన అలుగులను, రేపు నీ కొడుకులు పాండవులు అంతా యుద్ధాలు చేసుకుంటారు, తప్పదు, ఎలాగో తప్పదు, యుద్ధము బంధునాశము. అప్పుడేవో 10 బాణాలు వీరేశారు, 20 బాణాలు వారేశారు, చూస్తాం తిక్కన గారి వర్ణన 15 పర్వాల్లో, ఓ పీనుకు పెంట. కానీ అన్ని బాణాలతో నెత్తురు మడుగులా ఉన్నటువంటి వీరుడు కూడా 10 నిమిషాల్లో తేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తనువున విరిగిన అలుగులు అంటే బాణాలు, అనువున పుత్సంగవచ్చు, ఏదో ఒక ఉపాయంతో బయటకు తీయచ్చు. పెద్ద ఇనప ఊస గుచ్చుకుంది, అతి కష్టం మీద డాక్టర్లు బయటికి లాగారు. ఓ లారీ పెడుతుంటే ఏదో పెద్ద ఇనప దూల వచ్చి గుచ్చుకుపోయింది, దాన్ని లాగారు. కత్తి తలలో దిగబడిపోయింది, దాన్ని లాగారు. ఇనప గుణపం దిగబడిపోయింది, దాన్ని లాగారు. ఇవంటివన్నీ చూస్తున్నాం మనం. అటువంటివి లాగలిగినప్పుడు బ్లేడ్లును బాణాలు లాగడం పెద్ద విషయం కాదు, చేయొచ్చు. కొంతమంది తుపాకీ గుళ్ళు లోపల ఉండి కూడా ఇంకా శరీరంతో తిరుగుతున్నారు. అది వాడి శరీరంలో ఓ భాగం అయిపోయింది నిజంగా, ఆ పౌరుషానికి, ఆ వీరత్వానికి. అలా తిరిగేవాళ్ళు ఉన్నారు. కానీ మనస్సులో నాటుకున్న మాటలు, ఆ బాణాలని, ఆ తుపాకులని ఎలాగో అలా బయటకు తెచ్చి, కానీ మనమున నాటిన మాటలు, మనస్సులో పొరపాటుని మనం అనవసరంగా ఇతరులను అపార్థం చేసుకున్నాం, లేకపోతే కోపంలోనో ఆవేశంలోనో ఏదో అనరాని మాటలు అన్నాము అంటే అవి ఉండిపోతాయి. ఇంకా నీ మళ్ళీ స్వయంగా వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఎట్టుకుని క్షమాపణ చెప్పినా కూడా తగ్గుతాయో తగ్గవో. ఇప్పుడు అంటే చెబుతున్నాడు కానీ అప్పుడు అనలేదా అని అంటారు. కనీసం ఒక ఉపాయం ఏమిటంటే, ఏదో అన్నా పొరపాటున ఏమనుకోకు, నేను ఒక మాట అంటే అయిపో, చిత్తశుద్ధితో అన్నాడు. మొహమాటానికి మళ్ళీ వాళ్ళ పిల్లకి మన పిల్లాన్ని ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడకూడదు, చిత్తశుద్ధితోనే. అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అతి. అందుకని జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీకి జిహ్వాగ్రే మిత్ర బాంధవా జిహ్వాగ్రే మృత్యులపి. మనకి సంపదలు రావాలన్నా మననాలుకే, మనకి మిత్రులు బంధువులు నిలబడాలన్నా మననాలుకే, అంతెందుకు చివరికి చావు రావాలన్నా మననాలుగు వల్లే మనకు వస్తుంది. అందుకే ఒక ఊరిలో ఒకడు అడిగాట, బస్సు దిగి ఈ ఊరు మంచిదేనా అన్నట్ట, నీ ఊరు మంచిదేనా అన్నట్టు వాడు, అంతే, ఇంకేం మాట్లాడ. మరి వాడు ఊరినంటే వాడు ఊరుకుంటాడండి.
బస్సు దిగి అడుగుతావు ఈ ఊరు మంచిదేనా, నీ నోరు మంచిదేనా అన్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ పద్యంలో వ్యతిరేక అలంకారం ఉంది. వ్యతిరేకో విశేషేద్ ఉపమేయోపమానయో శైలా ఇవోన్నత సంత కింటు ప్రకృతి కోమలాహ. ఉపమయోపమానాల మధ్య వ్యతిరేకతను పాటిస్తే వ్యతిరేక అలంకారం అంటారు. అంటే అటువంటి బాణాలనైనా తీయచ్చు, కానీ మాటలను తీయలేవు. మాటలు ఎక్కడైనా ఉంటే కదా తీయడానికి. మాటలు మన బాణాల కంటే సులువైనవి తీయచ్చు, కానీ ఎక్కడున్నాయో తెలియదు. ఈ ఉపమయోపమానాల మధ్యలో వ్యతిరేకతను ఉంది. ఒకటి ఉన్నతంగా చెప్పి ఒకటి ఎలా చెప్పడం. ఆయన ఇంట్లో బయట పులండి, ఇంట్లో పిల్లండి అంటే అదే వ్యతిరేక అలంకారం మనం వాడుతున్నాం రోజు. బయట దెబ్బో, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అది వ్యతిరేక అలంకారమే. ఇంట్లో పిల్లి, బయట పులి, అది వ్యతిరేక అలంకారమే. మనం వాడుతూనే ఉన్నాం అలంకృతమైన భాష. దానికి అలంకార శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే శైలా ఇవ ఉన్నత సంతక. మహాపురుషులు పర్వతంలాగా ఉన్నతంగా ఉంటారు. కింటు ప్రకృతి కోమలాహ. పర్వతంలా ఉన్నతంగా ఉంటారు కదా అని పర్వతంలా గట్టిగా ఉంటారు అనుకోక, చాలా సున్నితంగా ఉంటారు. అది వ్యతిరేకం. అక్కడ పులి, ఇక్కడ పిల్లి అన్నట్టు. ఇంత చక్కని అలంకారాలు నీతి పద్యాలలో కలిపి నీతి బోధతో సహితంగా మనకి బోధించిన విదురుడికి చిక్కనకి నమస్కారం చేస్తూ తెలుగు వాడండి, ప్లాస్టిక్ వాడకండి.